రీసెంట్గా కేంద్ర బీజేపీ పార్టీ ఏపీ బీజేపీ పార్టీ బలోపేతం కోసం ఒక నూతన అధ్యక్షుడిని అయితే నియమించడం జరిగింది. చూసారు కదా, ఈయన పేరు మాధవ్. ఈయన్ని రీసెంట్గా ఏపీ బీజేపీ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమించడం జరిగింది పురంధేశ్వరి గారి ప్లేస్లో. అయితే ఈయన ఎవరికి అనుకూల వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమా, జగన్ గారికి అనుకూలమా అనే చర్చ అయితే నడుస్తూ ఉంది. ఇప్పటివరకు ఉన్న అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు అనుకూల వ్యక్తి అని అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఈ కొత్త అధ్యక్షులు వచ్చారు కాబట్టి ఎవరికి అనుకూలమన్న చర్చ అనేది నడుస్తూ ఉందన్నమాట. అయితే ఇక్కడ మనం క్లియర్గా గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారికి ఈ నిర్ణయం అనేది ఒక రకమైన అసంతృప్తికి అయితే గురి చేసిందని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఆయనకి అసంతృప్తికి గురి చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆయన తన అనుకూల వ్యక్తి సృజనా చౌదరి లాంటి వ్యక్తిని నియమించుకోవాలని చెప్పేసి అనుకున్నారు. ఎందుకు అనుకున్నారు అంటే ఇక్కడ బీజేపీ పార్టీలో తన అనుకూల అధ్యక్షుడు ఉంటే కేంద్ర బీజేపీ పార్టీతో అనుకూల నిర్ణయాలని తనకు అనుకూలంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, కొన్ని విషయాల్లో సహకారం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తన అనుకూల వ్యక్తిని నియమించుకోవాలనుకున్నారు. కాకపోతే కేంద్ర బీజేపీ పార్టీ మాత్రం తమ పార్టీ బలోపేతం కోసం చంద్రబాబు నాయుడు అనుకూల వ్యక్తి కాకుండా ఒక న్యూట్రల్ వ్యక్తి మాధవ్ని అయితే నియమించడమే జరిగిందనమాట. అయితే ఇది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి షాక్. ఎందుకంటే సృజనా చౌదరి నియమించుకుంటే ఆయన అనుకూల వ్యక్తిగా ఉండేవాడు. ఈయన న్యూట్రల్ వ్యక్తి కాబట్టి ఆయన ఏదో చంద్రబాబు నాయుడు గారు అనుకున్న నిర్ణయం అనేది కేంద్ర బీజేపీ పార్టీ అమలు చేయలేదని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అయితే మరి జగన్కి ఎలా ప్లస్ అంటే ఇప్పుడు పురంధేశ్వరి గారు ఉంటే ఆమె డైరెక్ట్గానే జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తారు. ఇప్పుడు న్యూట్రల్గా ఉన్న ఈ మాధవ్ ఉన్నారు కదా, ఆయన న్యూట్రల్ వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద అంత ద్వేషాన్ని ఆయన ప్రదర్శించకపోవచ్చు అనమాట. జగన్మోహన్ రెడ్డికి లాభం లేకపోయినా జగన్మోహన్ రెడ్డికి మాత్రం నష్టమైతే లేదు. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు అనుకూల వ్యక్తి నియమించుకోవాలనుకుంటే దానికి కేంద్ర బీజేపీ పార్టీ అడ్డు చెప్పిందని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.